వైసీపీ ఇంకా ఈవీఎంల మీదే పోరాటం చేస్తుందా, లేదంటే ఓటమిని అంగీకరించలేకపోతుందా? తాజాగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పును అక్కడ అనుసరించేలా చూడాలి, ఎన్నికల సంఘం వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పు అన్నట్టుగా ఉంది. అసలు ఏం జరుగుతోంది నిజంగా? వీవీప్యాట్లో ఈవీఎంలో ఒకసారి వెరిఫై చేస్తే, అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లో దాదాపు ఒక 5% కనుక వెరిఫికేషన్ చేస్తే నిజాలు బయటపడతాయి. కొన్ని అభ్యర్థులు కొన్ని పోలింగ్ బూతుల్లో అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు అంటూ అసలు ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎన్నికల సంఘం నిజంగా దానికి వక్ర భాష్యం చెబుతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈవీఎంలు వెరిఫికేషన్ చేయాలి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం చెప్తే, సుప్రీంకోర్టు చెప్తే ఎన్నికల సంఘం దాన్ని పక్కన పెట్టేసిందా? అసలు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టులో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ అనుమానాల నివృత్తి కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి అని చెప్పింది. అవును, అది వీవీప్యాట్ కౌంటింగ్ వాళ్ళకి చూపించండి, అన్నీ వద్దు, ఒక 5% వరకు కౌంట్ను వాళ్ళనే వేయమంది. వాళ్ళు వేసినట్టు లెక్కలు చూపెట్టారు. ఇప్పుడు వాస్తవంగా మన రిజల్ట్ వితిన్ 2 hours 3 hours వచ్చేసింది. కానీ ఫైనల్గా అధికారికంగా అనౌన్స్ చేయడానికి రాత్రి దాకా ఎందుకు పట్టింది? అక్కడ వీవీప్యాట్లు చెక్ చేయడం. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి అన్నది రాగానే యాక్చువల్గా ఏజెంట్లు జంప్ అయిపోయారు అక్కడి నుంచి. వైసీపీ ఏజెంట్లు ఎవడు లేడు అక్కడ. ఓకే, లేకపోవడం వలన ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా అటు పడ్డాయి అన్నటువంటిది వైసీపీ వాళ్ళ అనుమానం. అంటే మెయిన్ కొన్ని చోట్ల మెజారిటీ దగ్గరే వీళ్ళకి అనుమానం రేజ్ అయింది. ఇప్పటికీ వైసీపీ నాయకులు రేజ్ చేస్తున్నారు, ఎంత మెజారిటీ ఇక్కడ ఎలా గెలవడం అంటే గెలవచ్చు, కానీ ఇంత భారీ మెజారిటీ అసాధ్యం. ఆ పాయింట్ బేస్ చేసుకునే వీళ్ళు సుప్రీంకి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు చేసిన తలతెక్క పని అదే. ఇప్పుడు ప్రతి కౌంటింగ్ పాయింట్లో కూడా నీ తరపున ఏజెంట్ ఉన్నారు. అవును, కౌంటింగ్ అయిపోయేదాకా నువ్వు ఆగాలి కదా, మధ్యలో ఎందుకు వచ్చేసాడు వాడు? రెండవది, అక్కడ నీకు ఈవీఎంల దగ్గర చెప్పాడు, తర్వాత వీవీప్యాట్ల కౌంటింగ్ ఉంటుంది, ఆగాలిగా, కూర్చోవాలిగా, ఎందుకు లేడు? ఓడిపోతున్నారు అన్న ఫీలింగ్ రాగానే ఎవడుగాడు ఇంకేముందిలే మంది అయిపోయిందిలే అనేసి వెళ్ళిపోయాడు. అది అవతల మెజార్టీలకు కారణం అయ్యి ఉండొచ్చు. దానివలన ఇప్పుడు ఒక ఎమ్మెల్యేదంట చివరిలో మొత్తం తెలుగుదేశం కొట్టుకొచ్చి 6,000 ఓట్ల తేడానో ఏమోనో గెలిచాడు అతను. ఎందుకని? అక్కడే కూర్చున్నాడు అతను. అప్పటికి రచ్చ చేయడానికి ప్రయత్నించారు అవతల అధికారులు కూడా. అప్పటికే ఎవరైతే కొత్త వాళ్ళు గెలుస్తున్నారనగానే కాంప్రమైజింగ్ వైపుకి వచ్చేసారు ఇతను దెబ్బ కొట్టడానికి. కానీ ఇతను మొండిగా కూర్చున్నాడు. వీవీప్యాట్ల కౌంటింగ్ అయ్యేదాకా కూడా కూర్చున్నాడు, అనౌన్స్మెంట్ అయ్యేదాకా కూడా కూర్చున్నాడు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ జగన్ను పెద్దిరెడ్డి పక్కన పెడితే మిగతా 9 మంది అట్లాగా తెచ్చుకోగలిగారు, దగ్గరుండి మరి సాధించుకున్నారు. వీళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు కూర్చోలేదు? అభ్యర్థులు వెళ్ళిపోయారు, ఏజెంట్లు వెళ్ళిపోయారు. దాని వలన ఇప్పుడు తర్వాత వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటంటే ఇంత తేడా వచ్చింది. అయితే బేసిక్గా వీవీప్యాట్ల ఆ రోజున ఏం చేయాలి? లెక్క ప్రకారం అయితే కౌంటింగ్ ఏజెంట్ తను డిసెంట్ రాయాలి, నేను దీన్ని అంగీకరించట్లేదు, మళ్ళీ నువ్వు చేయాల్సిందేనా అక్కడ రాసి ఇవ్వాలి. అక్కడ అభ్యర్థి కాదు, ఏజెంట్ రాసి ఆపాలి. అప్పుడు ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ ఆపితే దానికి చట్టబద్ధత ఉంది. కౌంటింగ్ ఏజెంట్ సంతకం పెట్టేసాక ఇక దాంట్లో చేయడానికి ఏం లేదు. దానికి న్యాయస్థానం ఇప్పుడు ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇంత ఛార్జ్ తీసుకుని, అంటే మళ్ళీ బోల్డ్ అంత ఖర్చు అంటే ఆ ఖర్చు వాళ్ళ చేత భరించేటట్టయితే వాళ్ళకి శాంపుల్గా కొన్నిటిని కౌంట్ చేసి చూపించండి అని చెప్పింది. చెబితే ఇప్పుడు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా మార్చేసింది? ఇక్కడే మార్చిందా దేశవ్యాప్తంగా తెలియదు. ఏం మార్చింది? ఇప్పుడు మీరు డబ్బులు కడితే ఒక 80,000 90,000 ఒక ఈవీఎం మిషన్ మీ ఎదురుగుండా పెడతారు. మీరు ఒక 4-5 గుర్తులు ఏ కావాలో ఆ గుర్తులు రాస్తారు. అక్కడ మీరు ఒక 100 మందిని పట్టుకొచ్చుకోండి. అక్కడ పక్కన ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో అభ్యర్థి ఆ వీవీప్యాట్ స్లిప్లు ఇచ్చి పడే దాంట్లో పక్కన నుంచో నువ్వు వరుస పెట్టి వీళ్ళందరూ ఫోన్లు చేస్తారు. ఇదే వీళ్ళు వచ్చి కొడతారు, అయ్యి ఎన్ని పడ్డాయో వీళ్ళు నొక్కిన దానికే పడిందా లేదో వెరిఫై చేసుకో అంటోంది. అదే టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్పింది. అది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు దాంట్లో కావాల్సింది ఏంటి వాళ్ళకి? ఇప్పుడు సో బూత్ లో ఇప్పుడు ఒక ఏదో వచ్చింది, అప్పుడు ఒక ఏరియాలో అభ్యర్థి వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులే 70 మంది 80 మంది ఉంటారట వైసీపీ. ఒకే ఓటు వచ్చిందట అక్కడ. అట్లాంటివి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసేది అట్లా వస్తుంది అన్నటువంటి. అట్లాగే ఏదైతే డౌట్ వచ్చిందో ఎక్కువ అక్కర్లా, 1, 2, 5
ఒక లిమిట్ అనుకో. అవును ఒక నియోజకవర్గ పరిధిలో 1 నుంచి 10 వేసుకో, ఉమ్, 10 ఈవీఎంలు. నువ్వు ఏ నెంబర్ చెప్తావు చెప్పు బూత్, అవును ఉమ్, దానికి 70,000 లక్ష రూపాయలు కట్టించుకో. అవును ఫీజు కూడా కట్టేశారంట కదా చాలా వరకు. అంతవరకు తీసి మాకు చూపించి లెక్క కౌంటింగ్, ఉమ్, వీవీప్యాట్లు కౌంట్ చేయి, అవును ఉమ్, అంతే తప్పించి అక్కడేదో మాక్ పోల్ పెట్టడం కాదు. కానీ వీవీప్యాట్ లెక్కేస్తే ఉమ్, వీవీప్యాట్లో కరెక్టే వచ్చింది అనుకో. అంతకుముందు ఆ రోజున కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఎదురుకుండా సంతకాలు పెట్టినప్పుడు ఎంత ఓట్లు వచ్చినాయో ఉమ్, వీవీప్యాట్లో కూడా అదే ఓట్లు వచ్చింది అనుకో, వీళ్ళది రాంగని తెలిపోతుంది కదా. ఉమ్, అదే తేడా వచ్చింది అనుకో, ఉమ్, అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు మళ్ళీ. అవును ఉమ్, ఎందుకంటే దాంట్లో వెంటనే అది రద్దు చేయమని చెప్పాల కోర్టు, ఉమ్, అది అట్లా ఇవ్వండి అంది. ఒకవేళ అది వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు, ఉమ్, అది కూడా మొత్తం రీకౌంటింగ్ చేయమంటారు. అవును ఉమ్, అందుకని వీళ్ళు ఇప్పుడు భయపడుతోంది అనమాట. అంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటి సుప్రీంకోర్టు చెప్పినా సరే ఇంకా? అదే తెలియదు. అంటే ఎన్నికల సంఘం చెప్పాలి. ఎన్నికల సంఘానికి ఏమో పైనుంచి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇదట, మాక్ పోలింగ్ ద్వారా తేల్చేయండి. మాక్ పోలింగ్ అనేది అసలు తేల్చడానికి ఎందుకు ఓ రకంగా చెప్పాలంటే అప్పట్లో పొలిటీషియన్లకు మీరు అందరూ వచ్చి దమ్ముంటే హ్యాక్ చేయండి అని చెప్పి చూపించినట్టే ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ కౌంట్ అయిన దాంట్లో వివిప్యాట్ టు ఈవీఎం మ్యాచ్ అయిందా లేదా. ఇప్పుడు మొన్న ఏడీఆర్ ఎవరైతే వాళ్ళు రిపోర్ట్ ఉందో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, 12.5% తేడా వచ్చింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు నేను పరకాల ప్రభాకర్ చెప్పింది కూడా అదే, 79 నియోజకవర్గాల్లో 12.5% దాకా తేడా వచ్చింది అన్నటువంటి. అది నిజమో కాదో ఎన్నికల సంఘం నోరు మీద పట్ల, అది మెదపాల. రెండోది వాళ్ళు చెప్తున్న దాంట్లో నాకు ఒక తేడా కనబడుతుంది. వాళ్ళు ఏమంటారంటే మొదటి రోజున పోలింగ్ అయిన రోజు సాయంత్రం పోలింగ్కి 3 రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన దానికి తేడా వచ్చిన 79 నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ 79 నియోజకవర్గాల్లోనే గెలుపోవటములు మారినాయి అంటారు వాళ్ళు. అంటే సంఖ్య ఎట్లా మారిపోయింది పర్సంటేజ్ అన్నటువంటిది, అది కౌంటింగ్లో తేలదు. అట్లయితే అంటే ఏంటి, అక్కడ లోపల మేనేజ్ చేసి ఓట్లు వేయించారు అని కదా వాళ్ళు చెప్పేది. అది హంబక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ రోజున అప్పటిదాకా ఉన్న లెక్కిస్తాడు. తర్వాత వాళ్ళు ఇవన్నీ డేటా అంతా కలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. ఈవీఎంలో సబ్మిట్ చేశాక ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తారు. చేసేటప్పటికి ఆ 2వ రోజు సాయంత్రం దాకా అవుతుంది. ఎందుకని ఇక్కడ బిగిన్ అవ్వగానే ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అవన్నీ రావాలి ఈవీఎంలును, ఆ లిస్టు ఎవరైతే వీళ్ళు చేశారో అవి రావడానికి దగ్గరలో ఉన్నోళ్ళు వెంటనే వస్తారు, దూరంలో ఉన్నోళ్ళు రావడానికి తెల్లారుజాము దాకా పడుతుంది. ఇవన్నిటిని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి, క్రోడీకరించాలి. అదంతా క్యాలిక్యులేట్ చేయడానికి సాయంత్రం దాకా పడుతుంది. ఆ రోజున రిపోర్ట్ ఇచ్చారు కొంత. అయితే వాటితో పాటుగా మిగతా అది ఏవైతే అంతకుముందే ఈవీఎంలు ఇళ్లకి తీసుకెళ్లి వేయించారు కదా ఓట్లు, అవి క్యాలిక్యులేట్ చేయకుండా ఇవ్వడం వల్ల మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది. అందువలన అవి కూడా కలిపి 3వ రోజున మళ్ళీ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఇది నాకు అర్థమైన ప్రొసీజర్. అలా కాకుండా ఇంకేదైనా జరిగిందా అది తేలాలి. కానీ వైసీపీ రేజ్ చేస్తున్న డౌట్ ఒకటి, ఇది టెక్నికల్గా వెళ్ళాలనుకున్న కోర్టుకు వెళ్ళినా ఈవీఎంలే ట్యాంపరింగ్ జరిగాయనా లేదంటే కౌంటింగ్ దగ్గర ఇది అక్రమాలు ఏమైనా జరిగినాయి దానికి ఆస్కారం ఉందా? వాళ్ళకి క్లారిటీ లేదు. ఈవీఎంలు మోసం, వాళ్ళని వీళ్ళు పేటీఎం వాళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళు ఈవీఎం గాళ్ళు అని ఒక విమర్శ చేస్తున్నారు. కానీ అక్కడ బేసిక్గా ఒకళ్ళ చోట ఎక్కడో బ్యాటరీ 33% ఉంటే లోపల పెట్టే రోజున తర్వాత 99% ఉంది, ఇట్లాంటి ఏయో చెప్తున్నారు. అవన్నీ వింతగా ఉంటాయి. అది నీకు తెలుసా తెలియదు, ఎవడు జడ్జిమెంట్ ఇచ్చాడో తెలియదు కదా మనకి. ప్రాక్టికల్ పాయింట్ అల్లా ఏంటంటే పోలింగ్ బూత్ల దగ్గరన ముందు ఇక్కడ చేయాల్సింది ఒకటి, పోలింగ్ బూత్ దగ్గర తేడా జరిగితే పోలింగ్ ఏజెంట్ చేయాలి, పట్టుకోవాలా. కౌంటింగ్ దగ్గర ఉంటే కౌంటింగ్ ఏజెంట్ పట్టుకోవాలి. వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా, నిద్రపోయారు వీళ్ళ కార్యకర్తలందరూ ఆ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజున జరిగిపోయాక ఇవాళ వచ్చి మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు అది తర్వాత న్యాయస్థానం ద్వారా. ఇక్కడ దాంట్లో తప్పు చేస్తున్నది వీళ్ళు, ఎవరి రూట్లో వాళ్ళే ఉంది. కానీ ఈవీఎంలో వీవీప్యాట్ల స్లిప్లు రెండు సరిచూస్తే కనుక నిజాలు బయటకు వస్తాయా? ఆ పని అదే నిజంగా అలా జరిగితే ఎందుకు ఎన్నికల సంఘం ఆ పని చేయట్లేదు? అదే నేను అనేది. అంటే ఒక ప్రొసీజర్ బిగిన్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారని ఏమన్నా అనుకుని ఉంటుంటది. అంటే వాస్తవంగా ఎందుకు ఈవీఎం సిస్టంలోకి వచ్చారు? కౌంటింగ్ సుదీర్ఘ ప్రొసీజర్ కాబట్టి. ఇప్పుడు ఈవీఎంల దాంట్లో వచ్చేటప్పటికి ఆ స్లిప్ మరీ ఇదిగా ఉంటుంది, పల్చగా ఉంటుంది. అవి కౌంట్ చేయడం చాలా తతంగం, నిదానంగా తీయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఓడబీకి దాంట్లో అటా ఇటా ఇట్లా చూసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి పని మాకెందుకు వచ్చిన పని ఇదంతా అని అనుకుంటున్నట్టుంది అది.
అదే కదా. కోర్టు సుప్రీంకోర్టు మేబీ ఇప్పుడు కోర్టుకి హైకోర్టుకి వెళ్ళినట్టు హైకోర్టులో రిట్ వేశారు. ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వీళ్ళు ఏమన్నా భాష్యం చెప్పాలి హైకోర్టు వాళ్ళు, లేదా సుప్రీంకోర్టుకైనా వెళ్తాడు బాలినేని నేను అనుకోవడం. కానీ రాజకీయ కోణంలో చూస్తే దీన్ని ఇంకా వైసీపీ ఎందుకు పట్టుకుని లాగుతుంది? ఓటమిని అంగీకరించలేకపోతుందా, లేదంటే ఓటమి కారణం వీవీప్యాట్లో లేదంటే ఈవీఎంలు అని చెప్పి తోసేయాలనుకుంటున్నారా? అంతే, అంటే ఇప్పుడు తను ఓడిపోయినటువంటి దాని మీద వాళ్ళు ఇంకా ఓటమి కారణం తాము కాదు అనుకుంటున్నారు. అంటే అన్వేషించుకునే ప్రయత్నం ఇంకా మొదలెట్లేదు. అన్వేషణ లేదు, పాడు లేదు, ఉండదా? ఆత్మ సమీక్షలు ఏం చేసుకోరు ప్రాంతీయ పార్టీల్లో. ప్రాంతీయ పార్టీల్లో మేమే తోపులం, అవతలోడే తప్పుడోడు అని అనుకుంటాడు. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఆత్మశోధన చేసుకుందా? లేదు కదా, వీళ్ళైనా చేసుకోరు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు మోడీతో కాంటాక్ట్ అయ్యి ఈవీఎంలు మేనేజ్ చేశారు. అప్పుడు మొదట్లో వాళ్ళు అదే కదా రచ్చ చేసింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అంతే. అంటే గెలిచినోడు ఓడినోడి ఈవీఎంల వల్ల అని, ఇది ఓడినోడు గెలిచినోడి ఈవీఎంల వల్ల అని చెప్పడం అనేది నాడు జరిగింది, నేడు జరుగుతుంది. క్యాడర్ నమ్ముతుందా? ఇదే జోషా? క్యాడర్ అట్లాగే నమ్ముతారు. ఇప్పుడు మనం చాలా కష్టపడ్డాం. ముందు తెలుగుదేశం వాళ్ళందరూ ఎట్టా నమ్మారు ఈవీఎంల వల్ల అని, ఇప్పుడు అదే తెలుగుదేశం వాళ్ళు అదే నమ్ముతున్నారు ఈవీఎంల వల్ల మనోడు గెలిచాడని. అవును, ఇప్పుడు అంతే ఉంటది. అంటే ఈవీఎంల వల్లే ఓడిపోయాడు జగన్ అని చెప్పి వైసీపీ క్యాడర్ బలంగా నమ్ముతుంది. ఎందుకని తోపు మావాడని ఫీల్ అవుతారు కాబట్టి. రేపు ఎన్నికలకు ఉపయోగపడుతుందా ఇదంతా? నిజంగా రేపు పొద్దున్న ఇదే రిపీట్ అవ్వదని గ్యారంటీ ఉంది? అప్పుడు ఏం లేదు, బేసిక్గా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు ఎవరి దోవన వాళ్ళది. ఈ లోపు కోర్టు లీగల్ ఏంటంటే కొంత ఇప్పుడు చూడండి, అధికారుల బదిలీలో అధికారులను వేధించడము, లేకపోతే పత్రికల్లో నెగిటివ్ వార్తలు రాయించడము, వాళ్ళని ఇలా కొట్టడంతో మానసికంగా సంతృప్తి పరుస్తూ అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటున్నారు కదా సూపర్ 6 నుంచి వాళ్ళు. అట్లాగే వీళ్ళది ఓడిపోయినటువంటి బాధ, తన్నులు తింటన్నది, రేపు పొద్దున ఏమవుతుందన్న భయాన్ని ఇది డైవర్ట్ చేసుకోవడానికి ఇది ఒక తృప్తి. అసలు తప్పు సరి చేసుకోకుండా టెక్నికల్ గా ఒక తప్పును చూపించి జగన్ రాజకీయం చేస్తున్నారా అనుకోవచ్చా? అది అట్లా అనడానికి ఏం లేదు. అంటే జగన్ కి సంబంధించిన అనుమానం అతనికి ఆ రోజునే అన్నాడు, ఆ రోజు స్టార్టింగ్ లో. కాబట్టి అతనికి ఉన్న అనుమానం అతనికి ఉంది, అది టెక్నికల్ అనడానికి ఏం లేదు. బేసిక్ గా అంటే ఈవీఎంల మీద తోయడం అంటే టెక్నికల్ మిస్టేక్ అనే కదా, ఇంకా కాదు కదా, తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడం. అదే అంటున్నాను, అంతే. అలా చూపించేసి ఆయన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడం, వైఫల్యం కవర్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గం అంతే, అది చూపిస్తున్నారు. రైట్, చూద్దాం. నిజంగా మరి సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు హైకోర్టు మళ్ళీ దాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘానికి చెప్తుందా ఈ రిట్ పిటిషన్ తర్వాత? హైకోర్టు ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజంగా వీవీప్యాట్లో ఈవీఎంలు రెండు సరిచూసి గనక ఒకసారి మళ్ళీ రీసర్వే చేస్తే నిజాలు ఏమన్నా బయటకు వస్తాయా చూద్దాం.